వాచ్ టైం ఫాస్ట్ గా రావాలంటే ఏం చేయాలి? చాలా ఆడియన్స్ కి అయితే ఇదే క్వశ్చన్ అండి. సో చాలా ఆడియన్స్ కి క్వశ్చన్ ఉంటుంది, డైలీ ఇలాగే కామెంట్ చేస్తారు. ఏ కామెంట్ చేస్తారు? వాచ్ టైం కావాలి, వాచ్ టైం కావాలి. సో బై చేయొచ్చు, ఒక తరపు నుండి బై చేయొచ్చు వాచ్ టైమ్. సో బై చేస్తే ఏమైతే అంటే మానిటైజేషన్ కు ప్రాబ్లం అవుతుంది. సో బై చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చూడండి, సో థర్డ్ పార్టీ నుండి మీరు బై చేసినారు అనుకోండి, మానిటైజేషన్ కు అప్లై చేసినారు అనుకోండి, సో అది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైతే జెన్యున్ గా వాచ్ టైం తెచ్చుకున్నారో, రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసి ఒక 5 minutes 10 minutes వీడియోస్ అప్లోడ్ చేసి జెన్యున్ గా వాచ్ టైం తెచ్చుకుంటే సో ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే సో సక్సెస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వీడియో డ్యూరేషన్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో ఇంప్రెషన్ ఎంత పంపుతున్నారో చూసుకోవాలి యూట్యూబ్ వాళ్ళు. సో ఇంప్రెషన్ పంపితే మనకు వ్యూస్ ఎంత వస్తున్నాయో చూసుకోవాలి. సో వ్యూస్ ని బట్టి మనకు సో సగం వ్యూస్ అయితే తీసేస్తారు. కొంత ఆడియన్స్ ఏమంటున్నారు అంటే సో వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి, వాచ్ టైం డౌన్ అయిపోతున్నాయి, సో ఇట్లా మనకైతే అంటున్నారు అనమాట. సో వాచ్ టైం డౌన్ అవుతున్నాయంటే ఎందుకు డౌన్ అవుతున్నాయంటే ఏదైతే వ్యూస్ వచ్చిందో, ఇప్పుడు 1K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అందులో నుంచి 500 తీసేస్తారండి. కొంత వ్యూస్ అన్యోన్ వ్యూస్ అన్నమాట. సో అది చూడని వ్యూస్ అన్నమాట. సో అట్లా వ్యూస్ వస్తాయి కాబట్టి, సో అన్యోన్ వ్యూస్ ఉంటాయి కాబట్టి మనకు ఆ వ్యూస్ కౌంట్ లో రావు. సో ఏదైతే ఒరిజినల్ వ్యూస్ ఉంటాయో అది కౌంట్ లో వస్తే దాన్ని వాచ్ టైం అనేది మనకు కౌంట్ లో వేస్తారనమాట. సో వాచ్ టైం కౌంట్ అయిన వాచ్ టైం యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే సో మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ చేస్తారనమాట. సింపుల్లీ మానిటైజేషన్ సెక్షన్ లో ఏదైతే వాచ్ టైం యాడ్ అవుతుందో అది ఒరిజినల్ వాచ్ టైం అనమాట. సో ఆ ఒరిజినల్ వాచ్ టైం తో మనం మానిటైజేషన్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే 3K వాచ్ టైం కావాలి అండ్ 500 సబ్స్క్రైబర్స్ కావాలి. అండ్ హాఫ్ మానిటైజేషన్ కి, ఫుల్ మానిటైజేషన్ కి 4000 వాచ్ టైం కావాలి, 1K సబ్స్క్రైబర్స్ కావాలి. ఈజీలీ మనం 1 month లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఇందులో రెగ్యులర్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, 100% 1 month లో కంప్లీట్ చేసుకోవచ్చు వాచ్ టైం. ఎలా అంటే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయకుండా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. 5 minutes వీడియో అప్లోడ్ చేయండి. సో వ్యూస్ రాకాల్సిన ఎలా అనేది మీ క్వశ్చన్ ఉంటే సో దానికి సో మెల్లగా ఏం చేస్తారంటే యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ పంపుతారు. అప్పటి నుండి మనకు వ్యూస్ వస్తాయి. సో ఇప్పుడు మీరు సో ఒక థాట్ పెట్టుకోండి, సో వ్యూస్ వస్తలేవు మీరు అనుకోకండి. మనకు ఎలా గ్రో కావాలి అనేది సో థాట్ పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, యూట్యూబ్ వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఇంప్రెషన్ పంపరు. సో మీరు ఒకటి చూసుకోండి, యూట్యూబ్ వాళ్ళు ఎప్పుడైతే ఇంప్రెషన్ పంపుతారో అప్పుడు మనకు వ్యూస్ అయితే వస్తాయి. అప్పటి నుండి మీకు సో ఒక 500 వ్యూస్ డైలీ వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీకు సో ఒక 1 month లో 2 months లో వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం తెచ్చుకుంటే ఏమైతే అంటే సో కంప్లీట్ మానిటైజేషన్ అయితే రిజెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మానిటైజేషన్ ఒకవేళ మానిటైజేషన్ అయితే ఆబ్వియస్లీ మానిటైజేషన్ అయితే సో అది సో మళ్ళీ కూడా రిజెక్ట్ అయ్యే ప్లాన్ ఉంటాయి అనమాట. సో యూట్యూబ్ వాళ్ళు అలా రిజెక్ట్ చేయొచ్చు అనమాట. సో మరి జెన్యున్ గా వాచ్ టైం రావాలంటే ఏం చేయాలి? సో రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయాలి ఒకటి. సో మీకు వ్యూస్ రాకొచ్చినాయి అండ్ వాచ్ టైం డౌన్ అవుతుంది, వ్యూస్ డౌన్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు 28 days ది ఏదైతే యూట్యూబ్ వాళ్ళు కౌంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, 1 month లో మనకు 28 days. ఇప్పుడు రీఛార్జ్ కూడా చూడండి, సో ఎయిర్టెల్ కానీ జియో కానీ లైక్ ఇప్పుడు 28 days ది రీఛార్జ్ చేస్తారండి. సో 30 days ది ఉండదు కదా, 28 days ది ఉంటాయి అనమాట. సో ఇది కూడా అదే అనమాట, 28 days ఉంటాయి అనమాట. 28 days కి ఒక ఎబో అయింది అనుకో, 1 day ఎబో అయింది అనుకో, సో అయింది అనుకో, గానైంది అనుకో, అండ్ మనకు వాచ్ టైం అయితే డౌన్ అవుతా ఉంటుంది. ఇక సో మళ్ళీ డౌన్ అవుతుంటుంది. ఏదైతే మనం 28 days అయిన తర్వాత ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో ఆ వాచ్ టైం అనేది మళ్ళీ కౌంట్ అవుతుంది, యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా పెరగచ్చు అనమాట, ఎక్కువ పెరగచ్చు. ఎవరైతే వీడియోస్ అప్లోడ్ అయ్యారో ఇప్పుడు 28 days తర్వాత వీడియోస్ అప్లోడ్ అయ్యారో వాచ్ టైం అనేది డౌన్ అవుతా ఉంటుంది, వ్యూస్ కూడా డౌన్ అవుతా ఉంటాయి. సో కొంత ఆడియన్స్ ఏమంటున్నారంటే వాచ్ టైం డౌన్ అయిపోతుంది, వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి, సో ఇట్లా అంటున్నారు అనమాట. సో డౌన్ కాదండి. సో ఇప్పుడు 28 days తర్వాత ఒక వీడియో అప్లోడ్ అయ్యింది, ఆ వీడియో వైరల్ అయిన తర్వాత వాచ్ టైం మళ్ళీ పెరుగుతుంది. సో అట్లా సో ఏం ప్రాబ్లం ఏం లేదు, వాచ్ టైం ఎక్కడికి పోదు, అదొకటి. అండ్ మీకు ఫాస్ట్గా వాచ్ టైం రావాలంటే జెన్యున్గా సో వీడియోస్ అప్లోడ్ చేయండి, రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయండి. సో రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ నుండి థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం తెచ్చుకోకండి. సింప్లీ ఇలా జెన్యున్గా న్యాచురల్గా వాచ్ టైం తెచ్చుకోవాలంటే సో మానిటైజేషన్ ఈజీగా తెచ్చుకోవాలంటే నాలాగా చెప్పండి. 100% నాలాగా కాకుండా కంటెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఫ్యాక్ట్ వీడియోస్ లైక్ ఏదైనా కానీ చెప్పొచ్చు. సో రెగ్యులర్ ఇలా వీడియోస్ అప్లోడ్ అయ్యి 100% మీకు జెన్యున్ గా వాచ్ టైం వస్తుంది, మానిటైజేషన్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్న వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ ఖచ్చితంగా చేస్తా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.